తూర్పుగోదావరి జిల్లాలో అమరజీవి జలధార పథకం శంకుస్థాపన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైతే తొక్క తీస్తాం, నార తీస్తాం, తోలు తీస్తాం, కీళ్లు ఇచ్చేస్తాం అని మాట్లాడారు. అదే భాషను ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడారు. అయితే అక్కడ వైసీపీ నాయకులు డైరెక్ట్ పేర్లు కానీ జగన్మోహన్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించకుండానే వైసీపీ నాయకులను ఉద్దేశించి ఈయన వ్యాఖ్యలు చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు ఇటీవల సభలతో పాటు ఈ రోజు కూడా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవసరం, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవసరం అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు అదే మాట మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ట్రీట్మెంట్ బాగలేదా? లాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారని చెప్తున్నారా? ఈ విధంగా పరిపాలనించకూడదు చంద్రబాబు నాయుడు లాగా. ఏపీలో కూడా యోగి ఆదిత్యనాథ్ని ఆదర్శంగా తీసుకొని పరిపాలన చేయాలని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెప్తూ ఉన్నారా? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమైపోయారన్న అని పరోక్షంగా చెప్తూ ఉన్నారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే? దాంతోపాటు అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలేదు, బాధ్యతగా వ్యవహరించకుండా వస్తాం, చంపేస్తాం, కాంట్రాక్టర్లను జైల్లో పెడతాం అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరు అని ప్రశ్నించారు. అంటే ఇంకా వైసీపీ నాయకులు ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడలేదు. పవన్ కళ్యాణ్ గారి నుండి పదే పదే వస్తున్న మాట ఏంటంటే నేను ఎవరికి భయపడను, నేను చాలా ధైర్యవంతుడిని, దేనికైనా రెడీ అని మాట్లాడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఇండివిజువల్ గానే వ్యక్తిగతంగానే అంత ధైర్యం ఉండి ఉంటే రాజకీయ పార్టీలతో పొత్తులు ఇన్ని మార్చి ఉండేవారు కాదు. ఫస్ట్ చెగువీర అన్నారు, కమ్యూనిస్టులతో కలిశారు, తర్వాత మాయావతి గారితో కలిశారు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళని తిట్టారు 2019 ఎన్నికలకు ముందు పాచిపోయిన లడ్డూలని. వీళ్ళ వల్లే మొత్తం హిందూ నాయకుల వల్లే దేశంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. కానీ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ చాలా గ్రాండ్ గా విక్టరీ సాధించిన వెంటనే బీజేపీతో కలిసిపోయారు పవన్ కళ్యాణ్ గారు. అంత స్పీడ్ గా ఒక పార్టీ ఇంకో పార్టీలో కలిసిపోవడం ఎలా సాధ్యమన్న చర్చకు కూడా ఆ రోజు అవకాశం ఏర్పడింది. ఎందుకు వెళ్ళిపోయారు ఆ రోజు బీజేపీ నాయకులతో అంటే పవన్ కళ్యాణ్ గారికి నా వెనక నరేంద్ర మోడీ గారు లేకుంటే ఒక నేషనల్ ఫోర్స్ బీజేపీ లాంటి ఫోర్స్ ఉంటే నా జోలికి ఇక్కడ ఎవరు రారు, నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, మా వెనక బీజేపీ ఉంది, నరేంద్ర మోడీ ఉన్నారన్న ఉద్దేశంతో నన్ను ఎవరు టచ్ చేయరన్న ఒక ఇది కోసం, ఒక షెల్టర్ కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బీజేపీతో కలిసిపోయారనేది చాలా క్లియర్. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అవతల వాళ్ళ ధైర్యం గురించి, తన ధైర్యం గురించి మాట్లాడడం ప్రత్యేకంగా అన్నది బాగోలేదు. అసలు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇవన్నీ ఎందుకు మాటలు? బెదిరించే సమూహం ఏదైనా సరే మిగిలిన వారి గురించి నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ అధికారం ఉన్నా లేకున్నా పవన్ లాగే ఉంటారు అని కూడా మాట్లాడారు. అంటే మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి నాకు తెలియదు, నేను మాత్రం పవన్ కళ్యాణ్ లాగే ఉంటానని తెలుసుకున్నారా? ఆకు రౌడీలు కానీ ఆకు రౌడీలు ఉన్నారు, అధికారులు కూడా భయపడుతున్నారు, వారి వెనుక రౌడీలు ఉన్నారు, కిరాయి హంతకులు ఉన్నారంటూ అధికారులు కూడా భయపడుతున్నారని చెప్పారు. ఇది మరి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి చెప్పారు. మన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు సీఎం దగ్గరే, ఉత్తరాంధ్ర 5-6 జిల్లాల్లో భూ కబ్జాలు, ఈ సెటిల్మెంట్లు ఎక్కువైపోయాయి, అధికారులు రాజకీయ నాయకుల ప్రమేయం ఉండడంతో అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారని చెప్పారు ఆ రోజు. మరి బహుశా ఈ వ్యాఖ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎక్కువ యాప్ట్ అయ్యేలాగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి తప్పులు జరుగుతున్నాయి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్తోంది. దానికే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సీరియస్ అవుతున్నారు కదా. మరి ఈ రోజు ప్రభుత్వంలోనే కళ్ళ ముందే ఎన్ని జరగడం లేదు, తోటి ఎంపీలని ఎమ్మెల్యేలు బెదిరించి కమిషన్లు ఇస్తే తప్ప మీ పనులు జరిగించమని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఐపీఎస్ అధికారి ఇంటికి వెళ్ళి నా దగ్గర గన్ లైసెన్స్ ఉంది, ఇంటికి దూరి కాల్చేవాడిని అని చెప్పినా ఏం చర్యలు లేవు. ఊరుకు 4 బెల్ట్ షాపులు పెట్టారు, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళు చేస్తున్న అరాచకాల గురించి మాట్లాడండి అంటే వైసీపీ వాళ్ళు అలా అంటారా, ఏమనుకుంటున్నారు అని వైసీపీ వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు పరోక్షంగా మాట్లాడుతున్నారు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తే కాలుకు కాలు కీలుకు కీలు ఇంచి కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. మరి కాళ్ళకు కాళ్ళు కీళ్ళకు కీళ్ళు అన్నది ఏదో రౌడీ మూకల్ని అల్లరవాళ్ళని చేస్తారు కానీ అంటే రాజకీయ నాయకుల్ని కూడా అదే పని చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఒకవేళ అలాంటి ఉద్దేశాలు ఉంటే చేయొచ్చు కదా, సరిపోతుంది కదా. ఎంతమంది కాళ్ళు ఇంచుతారు ఈ ప్రజాస్వామ్య దేశంలో, ఎంతమంది కీళ్ళు ఇచ్చేస్తారు, ఎంతమంది ప్రాణాలు తీసేస్తారు, ఎంతమంది తోలు తీస్తారు, అది కూడా ఒకసారి చూస్తే మంచిదే కదా. ఎలాగ అధికారంలో ఉంది ఆ ఫార్ములా కూడా అప్లై చేసి చూడండి, ప్రజలు హర్షిస్తారో ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో. ఎందుకు ఊరికి మాటలు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాట తీస్తాం, తోలు ఒలుస్తాం అన్నారు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. పైగా ఇంకోటి ఏం చెప్తున్నారు, నక్సలైట్లే కకావికలం అయిపోయారు ఈ దేశంలో ప్రభుత్వాలతో పెట్టుకొని. ఇన్ని వేల మంది పోలీసులు ఐపీఎస్లు ఉన్నప్పుడు ఈ కిరాయి గ్యాంగులు ఎంత? ఒక రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకుంటే 48 గంటల్లో మళ్ళీ ఇలాంటి మాటలు రావు అని చెప్తున్నారు. తీసుకోండి, మరి అంత ఇబ్బందికరంగా ఉంటే ఆ 48 గంటల్లో పొలిటికల్ నిర్ణయం ఏదో కూడా తీసుకొని మరి వైసీపీ నాయకుల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ ఏమన్నా చంపేస్తారా, నక్సలైట్ల తరహాలోనే ఎన్కౌంటర్ చేస్తారా? చేయండి. మరి అది కూడా ప్రజాస్వామ్య దేశంలో అది కూడా చూడాల్సిన పరిస్థితులు వస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకత్వంలో ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు అవి కూడా వస్తాయి. మరి చేయండి, ఎవరు వద్దన్నారు? అది కూడా చూస్తుంది కదా దేశమంతా. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తామంటున్నారు,
మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ పీకలేకపోయారు, ఇంక ఇప్పుడేం పీకుతారు? ఇదే మాట మాట్లాడారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు. అప్పుడే పీకలేకపోయారు, ఇప్పుడేం పీకుతారు అని. అంటే పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఒకేలా, ఎప్పుడు అనుకూలంగా ఉండవు, ఎవరికి ఎప్పుడు ప్రతికూలంగా ఉండవు. గతంలో కూడా ఇలాగే ఏం పీకావు అని కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఓ రోజు ఆయన కూడా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చేసాయి దురదృష్టం కొద్దీ. కాబట్టి ఈ రోజు అధికారంలో ఉన్నాం, రాష్ట్రంలో మనమే అధికారం ఉన్నాం, కేంద్రంలో కూడా మనకు సంబంధించిన పార్టీలే అధికారంలో ఉన్నాయి. కాబట్టి మనం ఏం మాట్లాడినా, నక్సలైట్లతో రాజకీయ పార్టీని పోల్చినా, తోలు తీస్తాం కాళ్ళు ఇచ్చేస్తామని మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని అనుకోవచ్చు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఇలాగే ఉండవు అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. ఇంకో విషయం ఏంటి చూడండి, ఒక డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నారు. ఏదైనా మాట్లాడడానికి అనడానికి కొన్ని గీత అంటూ ఉంటుంది. ఆ గీతలు దాటితే వేలిముద్ర వేయడానికి కూడా గీతలు లేకుండా అరగదీస్తాం, అంటే చేతుల మీద వేలిముద్రలు కూడా లేకుండా అరగదీస్తామని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇది మన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమలవుతున్న భారతదేశం లాంటి ఒక గొప్ప దేశంలో ఒక డిప్యూటీ సీఎం గారి హోదాలో ఒక రాజకీయ పార్టీ నాయకులను ఉద్దేశించి గీతలు లేకుండా అరగదీస్తాం అని చెప్తూ ఉన్నారు. మరి అయితే ఇంకో విషయం మాత్రం ఆయన అంగీకరించారు. రౌడీజం చేస్తున్నారనే కదా వాళ్ళని పంపించి మనం వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్రలో అదే చేస్తే ఎలా అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు కూడా రౌడీజాలు జరుగుతున్నాయి, గూండాయిజం నడుస్తోంది అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా అయితే వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలియదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉండొచ్చు మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తామని. కానీ ఈ రోజు గూండాయిజం, రౌడీయిజం ఉత్తరాంధ్రలో నడుస్తోందని మీరే చెప్తున్నారు కదా. మన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు కదా. ఫస్ట్ వాళ్ళ సంగతి తేల్చి ఆ తర్వాత ప్రతిపక్షాల జోలికి వెళ్తే ఎస్ నిజాయితీ పరులు, రౌడీయిజం, గూండాయిజం చేసేవాళ్ళు తన మన భేదం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తోంది అన్న ఒక అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రభుత్వంలో ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనన్ని ఘోరాలు జరిగిపోతున్నా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలను అక్రమంగా స్కామ్ రూపంలో తీసుకుంటున్న వాళ్ళ సంగతి తేలుస్తామంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఇంత సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణలో కర్త కర్మ క్రియ మొత్తం చంద్రబాబు నాయుడు గారే అనుకున్నారు. ఇప్పుడు లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడానికి ఆమోదం తెలిపి ఇదంతా నడుపుతున్నారనేది ఈ రోజు మళ్ళీ పబ్లిక్ కూడా ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందరినీ తాట తీస్తాం, నార తీస్తాం, కాళ్ళు ఇచ్చి మోకాల మీద కూర్చోబెడతామని మాట్లాడారు కదా వైసీపీ నాయకుల్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సంబంధించిన మెడికల్ కాలేజీలను అక్రమంగా ప్రైవేటీకరిస్తున్నారు, పెద్ద స్కాము, దీన్ని మేము అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేసి ఇందులో పాల్గొన్న వాళ్ళని జైలుకు పంపుతామనగానే దాన్ని కూడా ఒక స్పోర్టివ్ గా తీసుకోలేని స్థితిలో డిప్యూటీ సీఎం గారు ఉండి ఏకంగా అరిచేతుల్లో వేలిముద్రలు లేకుండా అరగదీస్తాం, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధికార పార్టీకి ఇంత అసహనం ఉండొచ్చా అధికారంలో ఉన్న వాళ్ళకి?